హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 9వ తారీఖు 10వ తారీఖు జూన్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. అంతేకాకుండా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నచ్చినటువంటి కోర్సు ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, ఆర్ఆర్బీ అన్ని పోటీ పరీక్షలకి తక్కువ కాస్ట్లో మంచి నిష్ణాతులైన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాం. ఓకేనా? ఒకసారి చూడండి, డెమో చూసి మీకు నచ్చితే తీసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని గ్రామీణాభివృద్ధి శాఖలో డైరెక్టర్గా నియమితులైన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రాజ్ప్రియా సింగ్. 2010 బ్యాచ్కి చెందిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి రాజ్ప్రియా సింగ్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని గ్రామీణాభివృద్ధి శాఖలో డైరెక్టర్గా నియమితులయ్యారు. మరి అతని నియామకము పర్యావరణము, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ద్వారా సెంట్రల్ డిప్యుటేషన్ కోసం సిఫారసు చేయబడడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 2. ప్రతిష్టాత్మక EY వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును అందుకున్న ప్రముఖ భారతదేశ పారిశ్రామికవేత్త పేరేంటి? ఆన్సర్ ఆప్షన్స్ అండి, వెల్లయన్ సుబ్బయ్య గారు. వివరాలు చూద్దాం. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా TII ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ మరియు చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కో లిమిటెడ్ చైర్మన్ వెల్లయాన్ సుబ్బయ్య ప్రతిష్టాత్మక EY వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును పొందారు. ఇది భారతదేశానికి చెందిన ఒక పారిశ్రామికవేత్త ఈ గ్లోబల్ టైటిల్ను అందుకోవడము 4వసారిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ వన్. ప్రపంచవ్యాప్తంగా ఉపరితల ఉష్ణోగ్రత మరియు నీటిని పర్యవేక్షించేందుకు ఏ దేశంతో సంయుక్తంగా ఇన్ఫ్రారెడ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ మిషన్ త్రిష్ణ థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ శాటిలైట్ ఫర్ హై రెజల్యూషన్ న్యాచురల్ రిసోర్స్ అసెస్మెంట్ను ప్రారంభించింది? ఓకేనా? త్రిష్ణ అనేటువంటిదండి. భారతదేశము ఏ దేశంతో కలిసి దీన్ని సంయుక్తంగా ఏర్పాటు చేస్తుంది? ఆప్షన్ డి అండి, ఫ్రాన్స్ దేశంతో. ఓకే, ఫ్రాన్స్. వివరాలు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఉపరితల ఉష్ణోగ్రత మరియు నీటి నిర్వహణను పర్యవేక్షించేందుకు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో సంయుక్తంగా ఇండో ఫ్రెంచ్ ఇన్ఫ్రారెడ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ మిషన్ త్రిష్ణ థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ శాటిలైట్ ఫర్ హై రెజల్యూషన్ న్యాచురల్ రిసోర్స్ అసెస్మెంట్ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు గురించి చూసినట్లయితే భారతదేశం మరియు యూరప్ రెండు తీవ్రమైన వేడితో దాడి చేసినప్పుడు వచ్చిన ప్రాజెక్ట్. బాష్పీభవన ప్రేరణ పర్యవేక్షణ ద్వారా భూమిపై వాతావరణ ప్రభావాలను, డేటా పాయింట్లను ఇది అందిస్తుంది. మరి భూమి నుండి నీటి ఆవిరిని అలాగే మొక్కల నుండి విడుదలను ఇది కొలుస్తుంది.
క్వశ్చన్ నెంబర్ 4. ఫ్రెంచ్ ఓపెన్ 2024 పురుషుల సింగిల్స్ ఫైనల్ విజేతగా నిలిచిన స్పానిష్ యువ సంచలనం పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కార్లోస్ అల్కరాజ్. ఇక్కడ ఆప్షన్ తప్పుపడింది. సో కార్లోస్ అల్కరాజ్. వివరాలు చూద్దాం. ఫ్రెంచ్ ఓపెన్ 2024 పురుషుల సింగిల్స్ టైటిల్లో మరి స్పానిష్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్ విజేతగా నిలవడంతో ఉత్కంఠభరితమైన కొనసాగింపు లభించింది. బలీయమైన అలెగ్జాండర్ జ్వెరేవ్తో మరి జరిగిన 5 సెట్ల పోరులో అల్కరాజ్ 6-3, 2-6, 5-7, 6-1, 6-2 స్కోరుతో జర్మన్ను జయించి తన దృఢత్వాన్ని మరియు నైపుణ్యాన్ని ఇక చూడవచ్చు. మెన్ సింగిల్లో కార్లోస్ అల్కరాజ్ విన్నర్, ఉమెన్ సింగిల్స్లో ఇగా స్వియాటెక్, మెల్స్ డబుల్స్లో మార్క్లో ఆర్వెలో అండ్ మ్యాటే పావిక్ ఇద్దరికి వచ్చింది. ఉమెన్స్ డబుల్ చూసినట్లయితే కోకో గాఫ్ అండ్ క్యాథరీనా సినియోకోవా. నెక్స్ట్ మిక్స్డ్ డబుల్లో చూసినట్లయితే లారా సిగ్మార్డ్ అండ్ ఎడోర్డ్ రోజర్ వెస్లిన్ అనేటువంటి వారు విజేతగా నిలవడం చూడవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. 2024 సాధారణ ఎన్నికలలో విజయం సాధించి సంకీర్ణ ప్రభుత్వానికి అధినేతగా 3వసారి ప్రధాని పదవి స్వీకరించిన వారు ఎవరండి? నరేంద్ర మోదీ. వివరాలు చూద్దాం. ఒక చారిత్రాత్మక రోజున సంకీర్ణ ప్రభుత్వానికి అధినేతగా అపూర్వమైన 3వసారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. మరి ప్రమాణ స్వీకారోత్సవం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ భాగస్వామ్య పక్షాల నుంచి అనేక మంది నాయకుల చేరికకు సాక్షిగా నిలిచింది. దాని మిత్రపక్షాలకు ప్రతిఫలం ఇవ్వడంతో బీజేపీ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. 73 ఏళ్ల వయసులో 1952, 1957, 1962లలో వరుసగా 3 సాధారణ ఎన్నికల్లో గెలిచిన భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఘనతను మోదీ సమం చేశారు. అంటే 3 సార్లు ఇంతకుముందు జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా పనిచేశారండి. ఆ రికార్డును మోదీ గారైతే తిరగరాయడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆరోగ్యశ్రీ పథకం క్రింద నూతనంగా ఎన్ని చికిత్సలను చేర్చారు? ఆప్షన్ బి అండి, 65 నూతన చికిత్సలను చేర్చారండి. వివరాలు చూద్దాం. ఆరోగ్యశ్రీ పథకం క్రింద యాంజియోగ్రామ్, పార్కిన్సన్స్, వెన్నెముక సంబంధిత ఖరీదైన వ్యాధులతో కలిపి అదనంగా 61 కొత్త చికిత్సలనైతే చేర్చారు. దీంతోపాటు ఆరోగ్యశ్రీ చికిత్సల ప్యాకేజీ ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు 497.29 కోట్లు అవసరం కాగా డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఈ నిధులను మరి విడుదల చేయడం అయితే శనివారము చూడవచ్చు. మరి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం క్రింద కొత్త చికిత్సా విధానాలు, ఛార్జీల సవరణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జూన్ 7న సచివాలయంలో సమావేశం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రపంచంలో మొట్టమొదటి AI ఫ్యూచరిస్టిక్ వర్చువల్ హాస్పిటల్ ఏ దేశంలో ఏర్పాటు చేశారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచరిస్టిక్ వర్చువల్ హాస్పిటల్ అండి, ఇక్కడ చైనాలో. AI వైద్యులు ప్రపంచంలో ఏ రకమైన అంటువ్యాధి వ్యాప్తి చెందుతుందో వాటి చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని అందించగలరని పరిశోధకులు అంటున్నారు. గ్లోబల్ టైమ్స్ నివేదిక ప్రకారం ఏజెంట్ హాస్పిటల్ అమెరికన్ మెడికల్ లైసెన్సింగ్ పరీక్ష ప్రశ్నలకు 93.6% ఖచ్చితత్వంతో సమాధానం ఇచ్చింది. ఈ ఫ్యూచరిస్టిక్ వర్చువల్ హాస్పిటల్ నుండి వైద్య విద్యార్థులు కూడా చాలా నేర్చుకోవచ్చు అని ఏజెంట్ హాస్పిటల్కి చెందిన లియు యాంగ్ తెలిపారు. అలాగే ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందుతుంది అంటూ తెలియజేశారు. నెక్స్ట్ వన్, మనిషి మెదడు కణజాలంతో ప్రపంచంలోనే తొలి లివింగ్ కంప్యూటర్ను తయారు చేసి చరిత్ర సృష్టించిన దేశం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ సి అండి, స్విట్జర్లాండ్ అండి. మనిషి మెదడుతో కంప్యూటర్ తయారైన ఇదేదో సైన్స్ ఫిక్షన్ ఉంది కదా, సో కానీ దీన్ని నిజం చేసి చూపించారు స్విట్జర్లాండ్కు చెందిన శాస్త్రవేత్తలు. మనిషి మెదడు కణజాలంతో ప్రపంచంలోని తొలి లివింగ్ కంప్యూటర్ను తయారు చేసి సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలికారు. సో ఫైనాల్పర్క్ అనేటువంటి ఒక స్టార్టప్ కంపెనీకి చెందిన పరిశోధకులు బ్రెయినోవేర్ అనేటువంటి కొత్త కంప్యూటర్ను అభివృద్ధి చేశారు. మానవ మెదడులోని న్యూరాన్లు, కంప్యూటర్ హార్డ్వేర్ను కలిపి దీన్ని రూపొందించారు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, జాతీయ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన తెలంగాణ వ్యక్తి పేరేంటి?
ఆప్షన్ ఏ అండి రావులపల్లి కృష్ణప్రసాద్ గారు. జాతీయ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా రావులపల్లి కృష్ణప్రసాద్ నియమితులయ్యారు. సంఘం జాతీయ అధ్యక్షుడు డేరంగుల ఉదయ్ కిరణ్ ఆదేశాల మేరకు సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు కదిరే రాము నియామక పత్రాన్ని అందజేశారు. అడిషనల్ క్వశ్చన్స్. వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే 2024 థీమ్ ఏంటి? ఆప్షన్ ఏ ఊహించని వాటి కోసం సిద్ధం చేయండి. నెక్స్ట్, ఇటీవల ఏ నియంత్రణ సంస్థ పెట్టుబడిదారుల కోసం సారథి 2.0 మొబైల్ యాప్ ప్రారంభించింది? ఆప్షన్ బి సెబీ కోసం అండి. ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ యూపీఐ చెల్లింపులను ప్రారంభించడానికి ఇటీవల ఏ దక్షిణ అమెరికా దేశంతో చేతులు కలిపింది? ఆప్షన్స్ అండి పెరు. ఇటీవల అంతరిక్షంలో 1000 రోజులు గడిపిన మొదటి వ్యక్తి అయిన రష్యన్ కాస్మోనాట్ పేరేంటి? ఆప్షన్ డి ఓలెగ్ కొనోనెంకో. నెక్స్ట్ వన్, ఇటీవల భారతదేశం ఏ దేశంతో బయోఫార్మస్యూటికల్ కూటమిని ప్రారంభించింది? ఆప్షన్ ఏ యుఎస్, జపాన్ మరియు దక్షిణ కొరియా దేశాలు. ఓకేనా, 3 కలిపి. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. జంతువుల పట్ల శ్రద్ధ వహించే శాస్త్రం ఏది? ఆప్షన్ సి పశు సంవర్ధన. ఇంపార్టెంట్. గేదెలకు ఆవులకు సోకే ప్రమాదకర వ్యాధి క్రింది వాటిలో ఏది? ఆప్షన్ బి గాలికుంటు వ్యాధి. ప్యాచురైజేషన్ అంటే ఏంటి? ఆప్షన్ బి అండి పాలను శీతలీకరించి వెంటనే మరిగించి దానిలోని సూక్ష్మజీవులను నశింపచేయడమే ప్యాచరైజేషన్ అంటారు. దీన్ని లూయిస్ ప్యాచర్ కనుగొన్నారండి. ఆచార్య జేకే కురియన్ దీనికి ప్రసిద్ధి చెందినారు. ఆప్షన్స్ అండి శ్వేత విప్లవం. గుడ్ల ఉత్పత్తి కోసం పెంచే కోళ్ళనేమంటారు? ఆప్షన్ సి లేయర్స్ అంటారు. లేయర్స్. ఈ మధ్య కాలంలో వీటి పెంపకం పట్ల ఆసక్తి పెరుగుతుంది. వేటి పెంపకం అండి? ఆప్షన్ సి ఈము పక్షులు. తేనెటీగల పెంపకం డాష్. ఆప్షన్ డి ఎపికల్చర్ అంటారు. ఎపికల్చర్. నీలి విప్లవం దేనికి సంబంధించింది? ఏంటండి? చేపలు. చేప మాంసం దీనికి ఆహారంగా పేర్కొంటారు. చేప మాంసం దేనికండి? మెదడుకు ఆహారంగా పేర్కొంటారండి. తేనె పట్టులో ఫలవంతమైన ఆడ ఈగ. ఆప్షన్ సి క్వీన్ ఈగ అనే పేరుతో పిలుస్తాం. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.